శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ నైతికత ఉంటే గాంధీ వెంటనే తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ చేరికల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది కాలనీ వాసులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి ఇప్పుడు పార్టీ ఫిరాయించిన గాంధీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల్లోకి వెళ్తే శేర్లింగంపల్లి ఓటర్లు నీకు తగిన బుద్ధి చెబుతారు అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసులు పెట్టినంత మాత్రాన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భయపడరని, అందరికీ తాను అండగా ఉంటానని మాధవరం కృష్ణారావు హామీ ఇచ్చారు. పార్టీలో 200 మందితో చేరేందుకు స్వాగతం పలుకుతా ఉన్నా. ఉద్యమకారుడు, ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కృషి చేసినటువంటి నాయకుడు ఇలా బాధతోని నన్ను ఎన్నో ఇన్సల్ట్ చేశారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అన్ని రకాల ఇబ్బంది పెట్టాడు. కాబట్టి నేను మా గుడి మేము వెళ్తాం. మాకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వెళ్తాం. అక్కడనే పనిచేస్తాం. ఏదైనా ఉంటే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతాయి తప్ప ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల జరగనటువంటి ఆలోచన. యువత 200 మంది మహిళలు, జెంట్స్ అందరు జైన్ కావడం అనేది సంతోషకర విషయం. శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి కార్యకర్తలు నిజంగా నేను రోజు తిరుగుతున్న శేర్లింగంపల్లిలో ఆగ్రహంగా ఉన్నారు. మనం మోసం చేశాడు, మేమే గెలిపించాము, గెలిపించిన మేమే కేసు పెడుతున్నాడు. ఇక్కడ శాసనసభ్యుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మేము ఓటేస్తేనే గెలిచాడు. ఇలా పార్టీలో 200 మందితో చేరేందుకు స్వాగతం పలుకుతా ఉన్నా. ఉద్యమకారుడు, ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కృషి చేసినటువంటి నాయకుడు ఇలా బాధతోని నన్ను ఎన్నో ఇన్సల్ట్ చేశారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అన్ని రకాల ఇబ్బంది పెట్టాడు. కాబట్టి నేను మా భారతీయ విద్యాలయ స్కూల్ దగ్గర టీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్స్ అయినాయి. దాదాపు ఒక 250 మంది జాయిన్ అయ్యారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇన్ని రోజులు గాంధన్న ఎట్లా యూత్ ని ఎట్లయితే పట్టించుకోకుండా చేసిండో, కనీసం గాంధన్నకి టీఆర్ఎస్వి కమిటీ కూడా వేయలేడు. మేము ఎన్ని విధాలుగా చెప్పినా కనీసం టీఆర్ఎస్వి కమిటీ కూడా వేయలేదు. పక్కన కృష్ణనేమో డివిజన్ కమిటీలు అన్నేసింది, కానీ ఇక్కడ ఒక కమిటీ ఏం లేదు, ఒక యూత్ వింగ్ లేదు, ఒక టీఆర్ఎస్ విద్యార్థి విభాగం కమిటీ లేదు. అసలు ఏం పట్టించుకోకుండా ఉన్నాడు. ఈ రోజు మమ్మల్ని ప్రతి విషయంలో కూడా అణచివేతకు గురి చేస్తుండు. కాకపోతే మేము ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళము, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము. కాబట్టి మేము దేనికైనా సిద్ధమే. నువ్వు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా మేము మాత్రం ఈసారి నిన్ను ఓడగొట్టేదాకా మేము ఖచ్చితంగా పనిచేస్తాం. భారతీయ విద్యాలయ స్కూల్ దగ్గర టీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్స్ అయినాయి. దాదాపు ఒక 250 మంది జాయిన్ అయ్యారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇన్ని రోజులు గాంధన్న ఎట్లా యూత్ ని ఎట్లయితే పట్టించుకోకుండా చేసిండో, కనీసం గాంధన్నకి టీఆర్ఎస్వి కమిటీ కూడా వేయలేడు. మేము ఎన్ని విధాలుగా చెప్పినా కనీసం టీఆర్ఎస్వి కమిటీ కూడా వేయలేదు. పక్కన కృష్ణనేమో డివిజన్ కమిటీలు అన్నేసింది, కానీ ఇక్కడ ఒక కమిటీ ఏం లేదు, ఒక యూత్ వింగ్ లేదు, ఒక టీఆర్ఎస్ విద్యార్థి విభాగం కమిటీ లేదు. అసలు ఏం పట్టించుకోకుండా ఉన్నాడు. ఈ రోజు మమ్మల్ని ప్రతి విషయంలో కూడా అణచివేతకు గురి చేస్తుండు. కాకపోతే మేము ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళము, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము. కాబట్టి మేము దేనికైనా సిద్ధమే. నువ్వు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా మేము మాత్రం